శివకామేశ్వరి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు. శివకామేశ్వరి గారు, మనం దసరా నవరాత్రుల్లో అమ్మవారు సరస్వతి రూపంతో మనకు దర్శనం ఇస్తున్నారు. అవునమ్మా. ఆ సరస్వతి మాత దయా కటాక్షాలు అందరికీ కావాలి, జ్ఞాన సంపద అందరికి కావాలి కదా. అవును, ఆమె గురించి చెప్పండి. తప్పకుండా తెలియజేస్తాను. యాదేవి సర్వభూతేషు విద్యారూపేణ సంస్థిత. నమస్తశ్యే 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 నమో నమః. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. సరస్వతి చూడండి, ఇక్కడి నుంచి విశేషమైన అలంకారాలు సరస్వతి, చండి, దుర్గా, మహిషాసుర మర్దిని 9 రోజులు చేసుకోలేని వాళ్ళు ఈ రోజు నుంచి కూడా చేసుకుంటారు. మూలా నక్షత్రం నుంచి మొదలుపెట్టి చేసుకుంటారు, లేదు ఆఖరి 3 రోజులు చేసుకుంటారు. అవునండి. అలా దుర్గాష్టమి, నవమి, దశమి కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ సరస్వతీదేవి యొక్క అలంకారం తెలిసిందే మనకి. దేవాలయాల్లో తెల్లటి చీర అమ్మవారికి ధరింపజేస్తారు. వీణావాణి ఆవిడ ఉంటుంది. అమ్మవారికి నివేదన దధ్యోజనము, పెరుగన్నము, అటుకులు బెల్లం కూడా పెడుతూ ఉంటారు. అటుకులు బెల్లం పెడుతూ ఉంటారు. ప్రత్యేకంగా ఈరోజు మూలా నక్షత్ర పూజలు, అలాగే చిన్నపిల్లలకి, విద్యార్థులకి పుస్తక పూజలు, అక్షరాభ్యాసాలు చాలా విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మనం అందరం కూడా తెలుసుకోవాల్సింది, ఎప్పుడో మనం నిత్య విద్యార్థినిగానే ఉండాలి. చాలా మంచి విషయం అండి. ఎంత పీజీ చేయనివ్వండి, పిహెచ్డి చేయనివ్వండి, జ్ఞానంలో శూన్యం అయిపోతున్నాం. జ్ఞానం నేర్చుకోవాలి అంటే నిత్య విద్యార్థుల కిందే మనం ఉండాలి. అలాగే అమ్మవారికి తెల్లటి కమలములు అలంకరణ చేస్తూ ఉంటారు ఈవేళ. అమ్మవారి యొక్క బీజాక్షరాలు నేను చెప్పలేను కానీ ఓం సరస్వతీదేవ్యే నమః లేదా ఓం సరస్వత్యే నమః, ఈ నామాలు చక్కగా పారాయణ చేసుకోండి. అలాగే సరస్వతీదేవి శ్లోకాలు చాలా ఉంటాయి మనకి, ఇవి చేసుకోండి. ఒకటి సౌందర్యలహరిలోని ఒక శ్లోకం చెప్తాను, చెప్పండి. సౌందర్యలహరిలో అద్భుతం. ఈ శ్లోకము మీరు చదువుకోండి, మీ పిల్లలకి నేర్పండి. మీకు చదువుకున్న వాళ్ళైతే జ్ఞానం వైపు అడుగులు పడతాయి, చదువు కావలసిన వాళ్ళకి మంచి విద్య లభిస్తుంది. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూట మకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకకరాం సకృన్నత్వా నత్వా కథమివ సతాం సన్నిదధతే మధుక్షీరద్రాక్షా మధురి మధురీణా పణితయః. ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు, ఎందుకంటే సౌందర్యలహరిలోని 100 శ్లోకాలు 100 బీజాక్షరాలు. అవునండి. ఈ శ్లోకంలో విశేషమైనటువంటి బీజాక్షరాలు దాగి ఉన్నాయి. ఒకటే బీజాక్షరం మంచి జ్ఞానాన్ని, విద్యని ప్రసాదిస్తుంది. చిన్నపిల్లలు ఇంకా మంచిగా చదివితే వాళ్ళ అభివృద్ధి బాగుంటుంది. ఇక్కడి నుంచి ఇక మూలా నక్షత్రం నుంచి ఇంకా విశేషమైన అర్చనలు పెరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుంచి ఇక్కడ సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజు లలితా సహస్రనామం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదవండి. లలితా సహస్రం మూలా నక్షత్రం అమ్మవారి నక్షత్రం కదా, అది మామూలుగా ఒకసారి అయితే చదువుకుంటాము. 3 సార్లు లేదా చదవగలిగితే 5 సార్లు. 3 సార్లు చదవమన్నాను కదా అని మొత్తం అంతా కలిపి 40 నిమిషాల్లో కంప్లీట్ చేయకండి. లలితా సహస్రనామం తప్పులు లేకుండా మధ్యాహ్న కాలము, సాయంకాలం, అది కరెక్ట్. అంటే అన్నీ ఒకసారి చదువుతున్నప్పుడు గబగబా పూర్తి చేయకుండా దాన్ని ఎలా చదవాలో అలా చదవడం ముఖ్యం. లేదా మీరు అన్నట్టు ప్రాతకాలం, మధ్యాహ్నం, సాయంత్రం చక్కగా చేసుకోండి. ఎన్నిసార్లు వీలైతే ఈ మూలా నక్షత్రంలో అన్నిసార్లు లలితా సహస్రనామ పారాయణ, అలాగే అన్నిసార్లు దుర్గా సూక్తం, ఇట్లా విశేషంగా పారాయణ చేసుకోండి. సరస్వతీదేవి యొక్క కృపకి పాత్రలు కండి. అలాగే అమ్మవారికి చేయవలసినటువంటి అర్చనా విధి విధానాలు ఉన్నాయి కదా, అష్టోత్తర శతనామాలు, ఇవన్నీ కూడా మనకి గూగుల్లో దొరుకుతాయి. ఏ రోజు అమ్మవారి అయితే అలంకారం అయితే ఆ అమ్మవారి అష్టోత్తర శతనామావళి. ఈ శ్లోకం మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. శరజ్యోత్స్నా శుద్ధం సౌందర్యలహరిలోని 15వ శ్లోకం, ఖచ్చితంగా ఈ శ్లోకం చదువుకోండి. అలాగే మనకి చండీ సప్తశతి పారాయణ అసలు ఈ 9 రోజులు విశేషం. చెయ్యగలిగిన వాళ్ళు, మీకు గురువు ద్వారా నేర్చుకున్నవారు ఈ మూలా నక్షత్రం నుంచి మొదలుపెట్టి చండీ సప్తశతి పారాయణ, అదే దుర్గా సప్తశతి కూడా అంటారు, అమ్మవారి యొక్క 700 శ్లోకాలు అసలైతే 11 రోజులు చదవండి. లేని పక్షంలో ఈ మూలా నక్షత్రం నుంచి మొదలుపెట్టి విజయదశమి వరకు చదువుకునే
ప్రయత్నం చేయండి. అందులో సిద్ధకుంజిక, అర్గళ, కవచం, కీలకం ఈ 4 ఉంటాయి. అవి కాక 700 శ్లోకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా పారాయణ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ శరన్నవరాత్రిలో ఈ చండీ పారాయణ, సప్తశతి పారాయణ చేయడం వల్ల ఎలాంటి అవస్థలున్నా కూడా తొలగిపోతాయి. దారిద్ర్య బాధలు అవ్వచ్చు, అటు ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆరోగ్య ఇబ్బందులు అవ్వచ్చు. ఈ చండీ సప్తశతి పారాయణ వల్ల శుభం చేకూరుతుంది. అలాగే దేవీ భాగవతం, ఈ దేవీ భాగవతం కూడా ఈ 11 రోజులు చదివే ప్రయత్నం చేయండి. అమ్మవారి గురించి చాలా విశేషమైనటువంటి అంశాలు తెలుస్తాయి దేవీ భాగవతం చదవడం వల్ల. మరి యొక్క అవతార యొక్క అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి.